హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ మా డిన్నర్‌లో అయితే బెండకాయ నెత్తళ్ళు కర్రీ అయితే నేను చేస్తున్నానండి. ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. బెండకాయలు చూడండి ఎన్నున్నాయో. కొంచెమే ఉన్నాయి. కర్రీ చేస్తే సరిపోదు. అదే పులుసు పెడదామంటే 2, 3 రోజులు ఉండిపోతుంది. మేము ఇద్దరమే కదా! లేదు అంటే ఫ్రైకి సరిపోవండి. అందుకని చెప్పి బెండకాయ నెత్తళ్ళు కాంబినేషన్తో పులుసు అయితే పెడుతున్నాను అనమాట. ఎంతమందికి కర్రీ తెలుసో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి ఈ బౌల్లోనైతే చేస్తున్నాను. బెండకాయలు తక్కువగానే ఉన్నాయి కదా, అందుకని చెప్పి. ఇక్కడ ఆల్రెడీ అన్నం అయిపోయినట్టు ఉందండి, చూద్దాం. అన్నం అయిపోయిందండి, ఆపేద్దాం. ఇదిగోండి అత్యవసర అన్నం. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. బుజ్జి రావడం లేటు, కర్రీ చేయడం కూడా బాగా లేటు. చూడండి నేను ఇప్పుడు కర్రీ చేస్తే రసం కూడా చేయాలి. అందుకని చెప్పి రసం చేసుకోకుండా ఇంకా కర్రీ కాకుండా పులుసు కాకుండా అలా చేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. వంటల రెసిపీ పెట్టమని చాలామంది కామెంట్స్లో అడిగారు, అందుకని ఇంక ఈ రెసిపీ అయితే చేస్తున్నాను నేను. నిన్న ఉలవకట్టు చేశానండి. ఆ రెసిపీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరు ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఆయిల్ అయితే మరిగిపోతుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి, కరివేపాకు కూడా వేసానండి. ఆ క్లిప్ చూపించలేదు, వీడియో తీయలేదు. కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాక ఇదిగోండి చూడండి నెత్తళ్ళండి. ఇవి చక్కగా కడుక్కొని ఈ ప్లేట్లో ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసుకుందామండి నెత్తళ్ళు. మనం చెదిరిపోకుండా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి లైట్గా. ఇవి ఫ్రై అయ్యాక అప్పుడు బెండకాయలు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. టేస్ట్ అయితే మాత్రం మనకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇంట్లో నెత్తళ్ళు, ఎండు చేపలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలా ట్రై చేయొచ్చండి. బెండకాయల్లోనూ కానీ, లేదంటే నెత్తళ్ళు టమాటో కర్రీ కానీ, ఎండు చేపల కర్రీ కానీ ఏదైనా వండుకోవచ్చు. మనకి చికెను, మటను, ఫిష్ ఇవేమీ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఇవి ఒకటి ఉంటే చాలండి. ఎండు రొయ్యలు. ఇదిగోండి నెత్తలు కూడా ఫ్రై అయిపోయి, ఇప్పుడు బెండకాయలు అయితే వేసుకుందామండి. ఎన్ని లేవు బెండకాయలు, మేము 1/2 కేజీకి ఎక్కువే కొన్నామండి, కానీ చాలా వరకు పోయాయి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే త్వరగానే అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఇది ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఈ టమాటాలు అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి నేను వేయట్లేదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. బౌల్ చిన్నదైపోయింది, కొంచెం చిరిగిపోవాలండి, పర్వాలేదు, చూపిస్తాను నేను. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, పసుపు ఉప్పు కూడా.
ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను, సరిపోకపోతే తర్వాత చూసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. స్పూన్ లేదు ఇందులో, కొంచెం వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలండి. ఈ టమాటాలు కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి టమాటాలు అవి అయితే మగ్గిపోయి కారం వేసుకుందాము. ఒక స్పూన్ వేస్తున్నానండి. నేను అరటికాయ ఫ్రైలో చాలా ఎక్కువ వేస్తాను కారం. కావాలంటే కారం ఉప్పు తర్వాత మళ్ళీ పులుపు వేసాక అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. స్మెల్ అయితే బాగుంది. ఇదిగోండి ఇక్కడ కారం అయితే వేసాను కదా, ఇప్పుడు పులుపు అయితే వేసుకున్నానండి. కారంతో కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది పులుపు వేసుకోవాలి కొంచెం. పులుసు కాదు కర్రీ కాదని ముందే చెప్పాను. చూడండి దగ్గరికి అయ్యాక మీకు చూపిస్తాను. టైంలో వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం. కలుపుకోవాలి. ఇవేమి చెదిరిపోవు, చూడండి చెదిరిపోయా లేదు కదా. అడుగు పట్టినా పర్లేదండి, మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది. ఈ టైంలో ఉప్పు కారం అయితే మనం చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే పులుపు వేసుకోవాలి. నేను ఉప్పు కారాలు చూసాను, కొంచెం ఉప్పు యాడ్ చేశాను, అలాగే పులుపు కూడా కారం కూడా యాడ్ చేశానండి. ఇవి బాగా ఉడకనివ్వాలండి, మరీ ఎక్కువగా పులుపు ఉంచుకోకూడదు. మూత పెడదాం. ఇది మొత్తం పూర్తిగా అయ్యాక అప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి నెత్తలు వేసి బెండకాయ పులుసు చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చండి, లేదంటే ఈ కన్సిస్టెన్సీలో కూడా ఉంచుకోవచ్చు, మన ఇష్టమే ఏదైనా సరే. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇందులో అయితే ఏ మసాలా పొళ్ళు కానీ ఏమి నేను యాడ్ చేయలేదండి అసలు. ఓన్లీ ఉప్పు కారం పసుపు ఆనియన్స్ టమాటోస్ బెండకాయలు నెత్తళ్ళు ఈ కరివేపాకు అంతేనండి. కావాలంటే ఈ టైంలో మీకు కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. కనీసం నేను గరం మసాలా పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి యాడ్ చేయలేదు. విలేజ్ స్టైల్లో అయితే పాతకాలంలో ఇలా చేసుకునేవారు కదా, చాలా బాగుంటుంది కర్రీ. సిమ్ చేశాను, 2 నిమిషాలు సిమ్లో ఉడికిపోతే ఆపేస్తానండి. ఎందుకంటే మరి రసం లేదు కాబట్టి కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి ఇంకా అయిపోయింది కర్రీ. చూడండి చెదిరిపోలేదు, నెత్తళ్ళు కానీ అలాగే బెండకాయలు కానీ ఏమీ చెదిరిపోలేదు. తప్పకుండా మీ ఇంట్లో ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. నేను మెజర్మెంట్స్ అవి ఏమీ చెప్పలేదు, నేను వేసినప్పుడు మీకు అన్నీ చూపించాను. నేను కారం సరిపోకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇందాక ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు మా డిన్నర్ ప్రిపరేషన్. అన్నము అలాగే బెండకాయ కర్రీ. ఇదిగోండి బెండకాయ పులుసు నెత్తలు వేసి పెట్టాను, బెండకాయ నెత్తళ్ళు పులుసు అలాగే వేడివేడి అన్నం. ఇవేనండి ఈరోజు మా డిన్నర్ అనమాట, మా డిన్నర్ ప్రిపరేషను. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.